సామలకోట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పచ్చకామర్ల వ్యాధి బాధితులను పరామర్శించారు. పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు చిన్నారులు పచ్చకామర్ల లక్షణాలతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలు, అవసరమైన మందుల లభ్యతపై ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలోని సామలకోట, పెద్దాపురం రూరల్ ప్రాంతాలకు చెందిన కొంతమంది చిన్నారుల్లో పచ్చకామర్ల లక్షణాలు కనిపించడంతో వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తొలుత కలుషిత మంచినీటి కారణంగా వ్యాధి లక్షణాలు వచ్చాయని అనుమానంతో పరీక్షలు నిర్వహించగా మంచినీటి వల్ల కాదని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు రావడానికి అసలు కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. సామలకోట, పెద్దాపురం ప్రాంతాల్లో 3 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు. సామలకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మన హాస్పిటల్ ఇప్పుడు కాదు, సామలకోట, పెద్దాపురం హాస్పిటల్ రెండు కూడా బ్రహ్మాండ హాస్పిటల్ చేసాం. పెద్దాపురంలో 50 అడుగుల హాస్పిటల్, ఇక్కడ 30 అడుగులు, ఇది నేను చేసిన 14 ఇప్పుడు 100 పడక హాస్పిటల్. అలాగే పెద్దాపురంలో ఇక్కడ 50 అడుగులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేవ అంతా ఫుల్గా ఉన్నారు. రోజు కూడా ఓపీ 300 మంది సామలకోట హాస్పిటల్ వస్తున్నారు. అలాగే పెద్దాపురంలో 500-400 మంది వస్తున్నారు. అలాగే డెలివరీ కేసులు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నీ బాగా జరుగుతుంది. అది కొంతమంది వైసీపీ ఏంటంటే మరి అలా ఇప్పుడు నేను అక్కడ డేట్ ఇచ్చారు కదా, బయటకు వచ్చి కామెంట్ చేయాలి నన్ను కాబట్టి రోజు కూడా నేను పెద్దాపురంలో, సామలకోటలో, నియోజకవర్గంలో 30 రోజులకి 28 రోజులు నేను ధ్యానంలో ఉంటాను. ప్రజల దగ్గర పనిచేస్తాను. 100 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్కి పనిచేస్తాను. మన గతంలో 5 సంవత్సరాలు కూడా ఎక్కడ డెవలప్మెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు అయినా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా 1 2 కూడా అన్నీ కూడా పనులన్నీ పూర్తి చేసాం. భవిష్యత్తులో కూడా ప్లానింగ్ చేస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపే 2 కూడా సామలకోటకు ఏం చేసాం అన్నది రేపే 2 ఎన్ని కోట్లు ఇచ్చాం, ఎవరికి ఇచ్చామన్నది రేపు కూడా నేను అది కూడా నోటు ఇచ్చాను.